నీ యందు భయభక్తులు గల వారి పిల్లలను ఆశీర్వదించుచున్న యెషూవా మెస్సియా మీకు స్తోత్రం. నీ యందు భయభక్తులు గల వారికి రక్షణ బాహుళ్యము ఇచ్చుచున్న యెషూవా మెస్సియా మీకు స్తోత్రం. నీ యందు భయభక్తులు గల వారికి బుద్ధి జ్ఞానములు సమృద్ధి ఇచ్చుచున్న యెషూవా మెస్సియా మీకు స్తోత్రం. నీ యందు భయభక్తులు గల వారికి జీవ సాధనముగా ఉన్న యెషూవా మెస్సియా మీకు స్తోత్రం. నీ యందు భయభక్తులు గల వారికి మేలు చేయుచున్న యెషూవా మెస్సియా మీకు స్తోత్రం. నీ యందు భయభక్తులు గల వారికి ఐశ్వర్యము ఇచ్చుచున్న తండ్రి మీకు స్తోత్రం. మరణపు దూతను జయించిన నీ రక్తాన్ని బట్టి యెషూవా మెస్సియా మీకు స్తోత్రం. నా మనస్సాక్షిని శుద్ధి చేసిన నీ రక్తానికై మీకు స్తోత్రం. పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు రక్తం చిందించిన యెషూవా మెస్సియా మీకు స్తోత్రం. తండ్రి, ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి తగు రీతిగా మా జీవితములు వెలుగుమయమగునట్లుగా తండ్రి ప్రేరేపిస్తున్న విధానం బట్టి, బలపరుస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మనలను మా రక్షకుడి వచ్చిన నజరేయుడైన యెషూవా మెస్సియా నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా యెషూవా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే యెషూవా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచింతినే, నా ప్రార్థన ఆలకించుమా యెషూవా, నా ప్రార్థన ఆలకించుమా. ఈరోజు ద్వితీయోపదేశ కాండము మిష్నే హతోరా అధ్యాయంలోని 24వ అధ్యాయాన్ని మనము ధ్యానించుకుంటున్నాం. ఇందులో పెండ్లి, విడాకులు, జీవం పట్ల గౌరవం, పరిగి ఎరుకునే విషయంలో నియమాలు, వీటిని గురించి మనం ముఖ్యంగా చర్చించుకుంటాం. స్త్రీని పెండ్లి చేసుకున్న తర్వాత ఆమెలో వ్యభిచారమైన కారణం ఏదైనా ఉంటే, అంటే అసహ్యమైన కార్యం ఏదైనా ఆమె ఎడల భర్త చూస్తే ఆమెకు విడాకులు ఇచ్చి ఆమెను ఆమె ఇంటికి పంపించి వేయాలని ఈ లేఖన భాగంలో తెలియజేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆ స్త్రీ మరి ఒక పెళ్ళి చేసుకోవచ్చని ధర్మశాస్త్ర గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. క్రొత్తగా పెండ్లి అయిన వారు తన భార్య దగ్గర 1 సంవత్సరం వరకు కూడా సంతోషంగా ఉండాలి. అలాంటి వారు యుద్ధంలో సేవ చేయడానికి వెళ్ళకూడదని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అప్పు ఇచ్చిన వాడు ఎవరైతే అప్పు తీసుకున్నారో అతని జీవనానికి భంగం కలిగేటట్లుగా వారి వస్తువులను తాకట్టు తీసుకోకూడదని మరి తెలియజేస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలీలో ఎవరినైనా అపహరించిన, ఎవరినైనా హింసించిన, లేకుంటే వారిని అమ్మేసిన, ఎవరైతే ఈ కార్యంలో జరిగిస్తూ ఉన్నారో అతనిని చంపివేయాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కుష్ఠవ్యాధి గలవాడు లేవీయులు, యాజకులు చెప్పినటువంటి వాటిని చేయడానికి జాగ్రత్త పడాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
బీదవాడు తాకట్టు పెట్టినటువంటి వస్తువును మరి సూర్యుడు అస్తమించు వరకు అతనికి తిరిగి ఆ వస్తువుని ఇచ్చేయాలి. అంత మాత్రమే కాదు, అతని కూలి సాయంత్రం వరకు ఏ రోజు ఆ రోజు అతనికి ఇచ్చేయాలి. అతడు నిన్ను దీవించును, అది ఎలోహిం దృష్టికి నీ ఎడల నీతిగా ఎంచబడుతుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లల్ని బట్టి తండ్రుల పాపను బట్టి పిల్లలను శిక్షించకూడదు, మరణ శిక్ష విధించకూడదు. ఎవరి పాపం బట్టి వారినే శిక్షించాలని ఈ అధ్యాయమందు హషేం వారు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పరదేశికిని తండ్రి లేని పిల్లలకును అన్యాయపు తీర్పు తీర్చకూడదని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ పొలములో కొన్ని పనులను, అది ద్రాక్ష తోటే కావచ్చు, ఒలివ తోటే కావచ్చు, ఇంకేమైనా తోటే కావచ్చు, తల్లిదండ్రులు లేని వారికి, విధవరాలకి, అనాథలకు, పరదేశీయులకు కొన్ని వారి కొరకు వదిలివేయాలి. అప్పుడు ఎలోహిం వారు నీవు చేసే పనిలో నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకు ఇవలా చేయాలంటే నీవు ఐగుప్తులో బానిసగా ఉండే వాడివని గుర్తు చేసుకోవడానికి వీటిని చేయాలని హషేం వారు ఈ దినమున జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆమేన్.